రక్షణ కలిగిన జ్ఞాపకము చేసుకునుము. నీ వలన మా విరోధులను అణిచివేయుము. నీ నామము వలనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయుము. హల్లెలూయా, హల్లెలూయా. మీకొస్తున్న శ్రమలు, మీకొస్తున్న బాధలు అన్నిటిని మీరే అనగదొరుకుతారంట. హల్లెలూయా. ఎట్లా అనగదొరుకుతారంటే, యాకోబు అంటే ఆయన మనకి ఒక జనాంగముగా ఉన్నాడండి. హల్లెలూయా. అబ్రహాము తండ్రిగా ఎలాగున్నాడో యాకోబు కూడా అలాగనే ఉన్నాడు మనకి. అయితే ఆయన పూర్ణ రక్షకుడుగా ఆయన అంగీకరించాడు కాబట్టి ఇదిగో ఆయన నామంలో జ్ఞాపకం చేసుకో. ఆయన అనుగ్రహించిన ఇదిగో నీ వల్ల నీ విరోధులు అణిచివేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శాపం నిన్నేంటాడుతుంది కావచ్చు, దానిని దేవుడు అణిచివేస్తాడంట. హల్లెలూయా. అప్పుడు బాధల నుంచి మీరు త్వరలోనే విడుదల పొందబోతూ ఉన్నారంట. అనారోగ్య సమస్యతో వచ్చారా, మిమ్మల్ని ఏదైతే ఏలుబడి చేస్తుందో అది శీఘ్రంగా ఆయన నామములో మీరే అనగదొరుకుతారంట. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మీ యందు మీరు ఆయన నామములో మీకు విరోధముగా ఉన్నవన్నీ మీలో నుండి తొలగిపోతున్నాయి. అంతేకాదు, మీ దగ్గర ఉన్న ఇదిగో మిమ్మల్ని శోధిస్తున్న ప్రతి శోధకుడు, ప్రతి దుష్టుడు, దుర్మార్గుడు ఇదిగో నశింపజేయబోతూ ఉన్నాడు, అనగదొరకబోతూ ఉన్నాడు, ఆయన అణిచివేయబోతూ ఉన్నాడు, మిమ్మల్ని నేలెత్తబోతూ ఉన్నాడు, ఆయన విజయమును మీకు ఇవ్వబోతూ ఉన్నాడు, ఆయన బాధలు మీకు చాపబోతూ ఉన్నాడు, అడుగుతారా ఈ వాక్యములు? ఇదిగో మేము మర్చిపోయి ఉన్నాము కాబట్టి ఇదిగో మా పిల్లలను మరలా జ్ఞాపకము చేసావు. ఇదిగో మా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి నేను మర్చిపోయి ఉన్నాను కాబట్టి నాకు మరలా జ్ఞాపకము చేసావయ్య నువ్వు. ఇదిగో మాలో ఉన్న ఏది ప్రతి విరోధమైన ఆత్మ వర్ధన అంటున్నాడు దేవుడు. యేసు నామములో దాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు దేవుడు. ఇదిగో ఆయన అనగదొరకబోతూ ఉన్నాడు, ప్రతిదీ వెనకకు బంధించబడబోతుంది. ఇదిగో నిన్ను శోధనకు అప్పచెప్పడు, నీ కష్టానికి అప్పచెప్పడు, ఏ బాధకు నిన్ను అప్పచెప్పడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకున్న తగిన దేవుడు. ఆయన చెంతకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేయడంట. ఆయన మహత్వము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా రాబోతూ ఉన్నాడండి? ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు, మిమ్మల్ని పరిపాలించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ అధికారులైనా మీకు న్యాయం తీర్చలేకపోవచ్చు, కానీ ఆ రాజు నీకు న్యాయం చేయడానికి మీలో ఉదయించబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమ ప్రభావములు మనము కూడా పొందుకొని మనము కూడా మన పితరుల వలె ఆయన సన్నిధికి మనం చేరుతాము. ఎందుకంటే ఆయన నిత్యము నిలిచి నివాసము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నవాడు, ఈ లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడండి. హల్లెలూయా. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మన హృదయంలో ఉంచి మనల్ని ఫలింపచేయును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకున్నాము. అడుగుతారా దేవుణ్ణి, యేసయ్యా నీ బాహు నా మీద చాపు, నీ బాహు నా మీద దయచే ప్రభువా, నీ వాత్సల్యముతో నన్ను నింపుదేవా, నీ కృపతో నన్ను నింపుదేవా, నీ ఆత్మ లేదేమో నాకు, ఇదిగో నీ అడుగు చాడల్లో నడిచే అయ్యా నీ కృపతో నేను నడవట్లేదేమో, నీ దయ నా మీద లేదేమో, యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో ఈ దినము నా ప్రభువా, అయ్యా నా దేవా నీకు స్తోత్రములు. ఇదిగో పూర్వకాలమున మా పితరుల దినముల్లో అయ్యా నువ్వు చేసిన పనులను గూర్చి అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో మేము చెడులారి ఉన్నాము, మా పితరుల నైనా నీకు స్తోత్రములు, దానిని మాకు వివరించి ఉన్నారు. ఇదిగో నా ప్రభు నీకు స్తోత్రములు ప్రభువా. నీవు నీ భుజబలము అయ్యా చేత నా ప్రభువా అన్న క్షణల ఎడగొట్టి ప్రభువా, ఇదిగో మా పితరులను నాటి ఉన్నావు దేవా నీకు స్తోత్రములు, కృపయా నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభువా. ఇదిగో క్షణములను నాయన నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేసి ఉన్నావు. వారి తమ ఖడ్గము చేత దేశమును స్వాధీన పరుచుకోలేదు అంటున్నాడు దేవుడు. ఇదిగో నువ్వు దేవునికి భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు దేవుడు. ఇదిగో ఆయన కృప మహిమతో నింపి ఉన్నాడు. ఇదిగో గొప్ప దేవుని నీతో కూడా ఉన్నాడు. ఇదిగో నీకు తోడుగా ఉన్నాడని ఆయన సెలవించి ఉన్నాడు. ఇదిగో ఒక్కసారి దేవుడితో మాట్లాడతాడా, ఇదిగో మనసారా మాట్లాడతాడా, నీ హృదయం అంతా తెరిచిన మాట్లాడతాడా, ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. మీ హృదయాన్ని పరిపాలన చెప్పబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయబోతూ ఉన్నాడు. నేను ఆయన నాటబోతూ ఉన్నాడు, ఆయన కట్టబోతూ ఉన్నాడు. ఒకసారి ఇదిగో మోకరించి కన్నీళ్లు విడిచిచు దేవా మమ్మల్ని అన్ని చెడులకి నువ్వు అప్పగించకు, దోచుకునే వారికి నువ్వు అప్పగించకు, మమ్మల్ని నువ్వు విడిపించు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని దృష్టిని చేతికి నువ్వు అప్పగించకు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీ బాహు నాకు కావాలి ప్రభువా. నీ బాహు ఉంటేనే నా ప్రభువా మాకు విజయము ప్రభువా. నీ కటాక్షం ఉంటేనే మాకు విజయము ప్రభువా. నీ దక్షిణ హస్తమే మాకు బాహు ప్రభువా. అయ్యా నీ ముఖ కాంతియే మాకు విజయము ప్రభువా. అయ్యా నువ్వు మాకు కావాలి ప్రభువా. నువ్వు రావాలి ప్రభువా మాకు నాయన రాజుగా ప్రభువా. అయ్యా నా యజమానుడిగా నువ్వు మమ్మల్ని వేలు ప్రభువా. ఇదిగో నువ్వు ఆయనకి నువ్వు అర్పించుకుంటావా, నువ్వు సమర్పించుకుంటావా. ఇదిగో నీ జీవితాన్ని ఆయనకు అర్పిస్తే, ఆయన చేతుల్లోనే పెడితే ఇదిగో ఆయన ఇదిగో నిన్ను పరిపాలించబోతూ ఉన్నాడు. ఇదిగో నీ చింత నా మీద మోపుకుంటున్నాడు. ఇదిగో నేను బరువుతో కృంగిపోతాను చెప్పండి దేవుడు. ఇదిగో నా తర కబర్ శబరి గోరి తరవ శబర బరబరబ చేసి కబర్ తరవ శబ. ఇదిగో అనేక కష్టాలు, అనేక బాధలు, ఇదిగో అయ్యా నీకు వందనాలు ప్రభువా. వాటన్నిటిని నేను మోస్తూ ఉన్నాను నాయన. నాకు నా ప్రభువా అయ్యా నేను బలహీనుగా ఉన్నాను. నా ప్రాణం నాలో కృంగిపోతూ ఉంది ప్రభువా. ఇదిగో ఈ మాటలు విన్న నేను నాయన ఇక్కడే ఈ సమయంలోనే విడిచిపెడుతూ ఉన్నాను. ఇదిగో ప్రభువా నువ్వు చేసిన అద్భుత కార్యం బట్టి నాయన నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నేను నా తండ్రి నీకు స్తోత్రములు. నేను ప్రార్థిస్తాను ప్రభువా. యేసు నీకు వందనాలు. నువ్వు నాలో ఉండి కూడా కార్యాలు చేస్తానన్న దేవుడు ప్రభువా. నాలో ఉండి కూడా నువ్వు అద్భుతాలు చేస్తానన్న దేవుడు ప్రభువా. ఇది మొదలుకొని నా జీవితంలో అయ్యా నువ్వు మొదలుపెట్టు ప్రభువా. నైనా కార్యాలు నా జీవితంలో జరిగించు ప్రభువా అని అడుగుతావా. యేసయ్యా నీకు స్తోత్రములు. నా ప్రభువా నీకు స్తోత్రములు. మనసారా అడుగుతావా. ఇదిగో వచ్చాను పోయానంటే ఏమి లాభం లేదు. ఇదిగో నువ్వు వచ్చినందుకు, దేవుడు నీతో మాట్లాడినందుకు ఆయన విషయము నీ జీవితంలో నెరవేర్చబడాలా. ఆయన వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడాలా. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలా. దేవుడు అంటున్నాడు నువ్వు పోరాడు వాటి అన్నిటితో నేను కూడా పోరాడుతున్నాను. ఇదిగో నా దేవుడు చూడు, నేను విషయముగా బతుకున్నాను, నేను అద్భుతంగా చేయబోతూ ఉన్నాను. ఇదిగో పితరులు చేసిన వారి జీవితంలో చేసిన కార్యాల కంటే ఈ మీ జీవితంలో అధికమైన
పొందుకోనిపోతున్నావు. ఇదిగో నేను చూస్తూ ఉన్నాను, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన తేజ మహిమ, ఆయన ముఖ కాంతి, ఇదిగో ఆయన పాదము చాటుబడి ఉన్న మన మధ్యలో. ఓ రమ శివ కలరమ శమ, రిసి కలరమ తెరమ శమ కలరమ శమ, ఓ రమ రమ శమ, రిసి కలరమ శమ, పరిశుద్ధాత్మ అగ్ని ఓ రగిలించబడబోతుంది. రిమల రకమదల రమ శమ, ఇదిగో మేడ గదిలోకి దిగి వచ్చిన అభిషేకము మన మధ్యలో దిగుతుంది. ఓ ఏక మనిషి కలిగి పెట్టుకో, ఆయన రాజుగారి హృదయంలోకి రాబోతున్నారు, ఆయన రాజుగారి రాబోతున్నారు. ఓ ఎంతమంది ఆహ్వానిస్తున్నారు, వారి జీవితంలో ఆయన అద్భుతము చేయబోతున్నారు. రిసి ఇదిగో మిమ్మల్ని జనులకు అప్పచెప్పాడు. ఓ రిసి ఇదిగో దుష్టుని చేతిలో నుండి విడిపించబోతున్నారు, విడిపిస్తున్నారు. ఇదిగో మీకు కంట చేయడే. ఓ మనస్ఫూర్తంగా హృదయపూర్వకంగా ఆత్మతో దేవుని పిలుస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు రిబాల రకమ తుడాల రమశమ తెజికమ తెరమశమ పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన దక్షిణ అస్తమున కొడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నడుచు ఉన్నాడు. ఆయన బాహుల చేత ఇదిగో అందరినీ కప్పుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన మహిమను కప్పుతూ ఉన్నాడు, ఆయన మహిమ కప్పుతూ ఉన్నాడు, ఆయన మహిమతో కప్పుతూ ఉన్నాడు, ఆయన తేజముతో కప్పుతూ ఉన్నాడు, నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఓ రిసి ఇదిగో కట్టను చేతును ఇదిగో దేశమును స్వాధీనపరుచుకోలేదు. ఆయన కృప నిన్ను స్వాధీనపరుచుకుంటుంది, ఆయన ఆత్మ నిన్ను స్వాధీనపరుచుకుంటుంది, ఆయన మహిమ నిన్ను స్వాధీనపరుచుకుంటుంది. ఆయన అడుగు జాడలలో నడవబోతున్నావు, ఆయన ప్రకాశము నీ మీద దిగిరబోతుంది, ఆయన ధైర్యాన్ని మీదకి దిగిరబోతుంది. పూర్ణ హృదయంతో ఆయన స్తుతించు, ఆయన పిలువు. ఇదిగో నా దేవా, నా రాజా నీకు వందనాలు, నా యజమానుడానికి స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ దినము నుండి నాయన యేసయ్యానికి స్తోత్రములు. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని సిద్ధపరిచే వారి చేతుల్లో నుండి నాయన నువ్వు విడిపించు. దినమెల్లా నాయన నిన్ను నాయన నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను. నీ నామములో నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయనా నాకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు. మా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. వదకు తీయబడిన గొర్రె పిల్లవలెన ప్రభువా. ఇదిగో నాయనా అన్నిటినీ సహించుకు
ఇది కేవలం నీ వల్లనే అవుతుంది ప్రభువా. ఇది కేవలం నా తండ్రి నీ వల్ల సాధ్యమవుతుంది. యేసయ్యాకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో మాకు ఈ రక్షణను బట్టి ప్రభువా, ఇదిగో మేము ఎప్పుడో నశించిపోయిన వారిగా ప్రభువా, అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నాయన ఇదిగో నీకు లెక్కలేని స్థుతులు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము మంచి తీర్మానం చేసుకున్నాము. మా ప్రాణాత్మ శరీర దేహములు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగో నీకు నేను సమర్పించుకుంటున్నాను. ఏది ఏమైనా నిన్ను నేను విడిచిపెట్టున్నాను ప్రభువా. కోరాడు కుమారుడి జీవితంలో, ఆయన జీవితంలో అన్ని కోల్పోయిన శత్రువుల చేతికి అప్పచెప్పబడిన, ఇదిగో ఎంతో వేధించబడిన, బాధించబడిన నేను నిన్ను మరవను అని అంటున్నాడు. ఈ దినమును నేను మర్చిపోతున్నానేమో, అందుకే దేవుడు నీకు నాకు మాట్లాడి ఉన్నాడు. నేను విడువను ఎలా బాయి అంటున్నాడు. ఇదిగో నేను విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఇదిగో నీ మీదకి లేచి అన్నిటికీ నేను అనుకుంటాను అంటున్నాడు. ఇదిగో నీకు చోటు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో జయించిన ప్రభ శబరమ సమతరవ శబ, ఇదిగో ఆయన కటాక్షం ఉంచబోతున్నాడు. మంచి తీర్మానం చేసుకుందామా, మనం ప్రార్థన చేసుకుందాము, మనం ఆయనను ఒప్పుకుందాము, మంచి తీర్మానం చేసుకుందాము. మన మధ్యలో ప్రేమలతో సిస్టర్ ప్రార్థన నడిపిస్తుంది. వాక్యం ఎత్తపెట్టి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో నాయన నీ దాస్తాన్ని నిలబెట్టుకొని ప్రభువా,